అనే వచ్చాడు యమ్మ రామయ్య వస్తు చేశాడు యమ్మ ఏదో మాయా సీతకి రాముడే సొంతమయ్యే చోటిది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే శ్రీరామనవమి అనమాట. హ్యాపీ శ్రీరామనవమి ఎవ్రీవన్, జై శ్రీరామ్. అండ్ ఈరోజు మేము గుడికి వచ్చాము. మాకు ఇక్కడ వడపప్పు ఇచ్చారు, పానకం ఇచ్చారు, పులిహోర ఇచ్చారు. సో కమింగ్ టు పానకం, ఐ వాజ్ అతడులో సునీల్ లాగా అనమాట. చాలా ఫేవరెట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. అండ్ కమింగ్ టు కళ్యాణం, ఎంత బాగా చూసానంటే అంత దగ్గర నుంచి చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వెళ్తానో లేదో అన్న సిచ్యువేషన్లో ఉండే మేము. బట్ ఫైనల్లీ ఇంత దగ్గర నుంచి చూస్తారని అస్సలు అనుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నాకు తలంబ్రాలు బియ్యం ఇస్తారు కదా, లైక్ దాంట్లో ముత్యం వచ్చిందనమాట. లైక్ ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ ఫ్రమ్ దెమ్. ఎంత మంచి ఫీలింగ్ వచ్చి ఉండే అంటే వావ్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము, ఇది ఉప్పల్లో జరిగిందనమాట. లైక్ రథంలో స్వామివారిని అండ్ సీతాదేవిని మొత్తం ఉప్పల్లో మొత్తం తిప్పుతారనమాట. లైక్ ఎర్లీ మార్నింగ్ వరకు జరుగుతుంది ఈ రథయాత్ర అని చెప్పేసి. ఎంత అంటే ఈ సిచ్యువేషన్లో మనము ఆ టైంకి అక్కడ ఉండడం అనేది కూడా మనకి ఒక బ్లెస్డ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇలా స్వామివారిని మొత్తం రథం చుట్టూ తిప్పిన తర్వాత లైక్ లోపల పెడతారనమాట. అండ్ కమింగ్ హియర్, నేను విగ్రహాలు చాలా నార్మల్గా ఉంటాయేమో అనుకున్నా. బట్ వెన్ దే పికప్ ఫ్రమ్ దట్, లైక్ ఆ ప్లేస్ నుంచి పైకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు అనిపించింది ఎంత వెయిట్ ఉంటాయి అది అని చెప్పేసి. అండ్ దట్టు ఏంటంటే ఆ రథాన్ని మొత్తం తిప్పేటప్పుడు అందరూ ఎందుకు అంత ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను అది పట్టుకొని లాగినప్పుడు నాకు ఆ ఫీలింగ్ తెలిసింది. లైక్ నిజంగా దేవుణ్ణి మనము తీసుకెళ్తున్నాము అని చెప్పేసి. అండ్ అంత దగ్గర నుంచి చూడడం, ఎవ్రీథింగ్ వాజ్ సో స్పెషల్ ఫర్ మీ. సో మీకు కూడా బ్లెస్సింగ్స్ రావాలి కదా, అందుకే మీకు కూడా హారతి. జై శ్రీరామ్. నాకు వీళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది లైక్ ఐ వాంటెడ్ టు డాన్స్ లైక్ దాట్ అని చెప్పేసి. అది వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. So that's it for today guys. Jai Shri Ram. We'll see you in the next video. Bye. Like, share, comment and subscribe.